త్వరలో కేజ్రీవాల్కు బెయిల్ క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. సంకేతాలు ఇచ్చిన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన దర్యాప్తుపైన ప్రభావం ఉండదు. ఒకవేళ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించకూడదు. కేజ్రీవాల్ అరెస్టుకు ఆధారాలు ఉన్నాయా లేదా చూస్తాం. సుప్రీంకోర్టు ఆయన రిమాండ్ను 20 వరకు పొడిగించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు అట. మరి ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. కేజ్రీవాల్కి బెయిల్ వస్తే కల్వకుంట్ల కవిత సిచ్యువేషన్ ఏంటి? ఆమెకు కూడా ఇమీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? కేజ్రీవాల్కి బెయిల్ వస్తే అప్పటికే జైల్లో ఉన్న ఎవరైతే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కానీ సత్యేంద్ర జైన్ కానీ వీళ్ళకి దాదాపు 1.5 year నుంచి వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళకి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సో కేజ్రీవాల్కి వచ్చే బెయిల్ మీద కల్వకుంట్ల కవిత బెయిల్ కూడా ముడిపడి ఉండే అవకాశం ఉండొచ్చు. ఎక్కడున్నది ఈ వార్త? ఒక్కసారి చూద్దాం ఈ వార్త. లాస్ట్ చూడండి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చే విషయాన్ని సుప్రీంకోర్టు సానుకూలంగా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయట. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి అధికారిక విధులు నిర్వహించకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. గురువారం కానీ వచ్చే వారం కానీ కేజ్రీవాల్ బెయిల్ పైన మళ్లీ విచారణ జరుపుతామని తెలిపింది. మరోవైపు ఆయన కస్టడీని సిబిఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 20 వరకు పొడిగించారు. తన బెయిల్ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు దర్యాప్తులో ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి కూడా ఇలాంటి ఊరటే కల్పించామని జస్టిస్ దత్తా చెప్పారు. తాము రాజకీయ నాయకులకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదని, ప్రతి వ్యక్తికి ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల వల్ల ఆ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా లేదా పరిశీలిస్తున్నామని తెలిపింది. తన అరెస్టుకు ఆధారాలు లేవని కేజ్రీవాల్ అంటున్నారని గుర్తు చేసింది. అందుకు తగ్గ సమాచారం తమకు ఇవ్వలేదని, కేజ్రీవాల్కు వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలని తమకు సమర్పించాలని ఈడీని కోరింది. తాము ఇచ్చేది మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి ఒకవేళ ఆయన అరెస్టు తప్పని తర్వాత తేలితే సవరించుకుంటామని తెలిపిందట. అంతకాలం ఎందుకు పట్టింది? మీరు 100 కోట్ల మేరకు నేరం జరిగిందని తొలుత చెప్పారు. అది 2-3 సంవత్సరాల్లో 1100 కోట్లు ఎలా అయిందని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. 2020 మే 9వ తేదీన తొలి అరెస్టు జరిగినప్పుడు కేజ్రీవాల్ అరెస్టు చేసేందుకు ఇంతకాలం ఎందుకు పట్టింది అని అడిగిందట. సో మొత్తానికి ఇక్కడ కేజ్రీవాల్ బెయిల్ ఒకవేళ వస్తే అది కవిత బెయిల్ మీద ఆధారపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆమె కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, చెప్పలేం. సో చూడాలి మరి. ఆయనదేమో కింది కోర్టు అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టులో వరకు విచారణ వెళ్ళింది. కవితది మొన్న కింది కోర్టులో రౌజ్ ఎవెన్యూ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యి ఆమె బెయిల్ని తిరస్కరించింది. ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు.